నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? సిటీ మార్ చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మార్వకుండా వార్తలు పురాగా ఓడిచేదాకా చూస్తూనే ఉండుండ్రి. సరే మరిగా వార్తలు సాల్వ్ చేసే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, అవిటితోనే సురువు చేద్దాం. చలో హెడ్లైన్స్. పివి సార్కు ప్రకటించారు భారతరత్న అవార్డు. ఇన్నేళ్ల తర్వాత దక్కింది సరైన గౌరవము. గాంధీ భవన్ పాట పడుతున్నారు కారు పార్టీ లీడర్లు. వలసలాపనికి ఏం చేస్తారో మరి ప్రతిపక్ష పార్టీ నాయకులు. కుక్క కోసం మొక్కిన మొక్కు తీర్చుకున్నారు దంపతులు. వరాలిచ్చే దేవత సమ్మక్క తల్లి అని కొలుస్తున్నారు భక్తులు. వంటి పోతుంటే మెడలున్న షైన్ తెంపిర్రు లత్కోరగాళ్ళు. ఒంటరిగా తిరిగేటప్పుడు జర పైలంగా ఉండుర్రి మహిళలు. మొన్నట్లనే మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ సార్కు, అట్లనే బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ సార్కు భారతరత్న అవార్డు ప్రకటించింది కదా సెంటర్ సర్కారు. ఇప్పుడు మరో ముగ్గురికి కూడా భారతరత్న అవార్డు ప్రకటించింది. ఆ ముగ్గురిట్లా మాజీ ప్రధాని మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు కూడా ఉన్నాడు. మరి ఆ ముచ్చట్లేందో పురాగా ఆడుచుకుందాం పాండ్రి. మైనార్టీ ప్రభుత్వాన్ని 5 ఏళ్లు నడిపిన ప్రధానిగా రికార్డులకెక్కిన పివి నరసింహారావు సారు పెద్ద ఎత్తున ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ దునియాల దేశాలతోని మనం పోటీ పడేటట్టు చేసిండు. ప్రధానిగా గొప్పగా పనిచేసి దేశాన్ని అప్పలగండంకెంచి బయటపడేటందుకు శానా కట్టబడ్డాడు. 14 భాషలు ఆర్ఫార్ మాట్లాడే పివి సారు నంద్యాలకెంచి ఎంపీగా పోటీ చేసి 5 లక్షల మెజార్టీతో గెలిచి గిన్నిస్ రికార్డులకు ఎక్కిండు. కాకుంటే పివి సారుకు మాత్రం దక్కాల్సిన గౌరవం దక్కలేదు. ఆఖరుకు జీవిడిచినాక ఢిల్లీలో ఒక ఘాటు కూడా ఏర్పాటు చేయలేదు. మొత్తానికైతే ఇన్నేళ్లకు సెంటర్ సర్కార్ భారతరత్న అవార్డు ప్రకటించి మన పివి గౌరవాన్ని టీవీగా నిలబెట్టింది. అట్లనే మన దేశానికి 23 రోజులు మాత్రమే ప్రధానమంత్రిగా పనిచేసిన చౌదరి చరణ్ సింగ్ సారు కూడా భారతరత్న అవార్డు ప్రకటించింది. రైతు నాయకునిగా పేరు పోయిన చరణ్ సింగ్ సారు రైతుల కోసం మస్తు పోరాటాలు చేసిండు. ఇక అట్లనే హరిత విప్లవ పితామహుడైన ఎంఎస్ స్వామినాథన్ సారుకు కూడా భారతరత్న అవార్డు దక్కింది. మన దేశంలో పంటలు పండే భూములు ఎక్కువనే ఉన్నాయి, పండించే రైతులకు కూడా కొదువు లేదు. అయినా కరువు ఎందుకు వస్తున్నదనే ఆలోచన చేసి వరి గోధుమ పంటల నుంచి ఎక్కువ దిగుబడులు వచ్చేటట్టు పరిశోధనలు చేసిండు. అయినే పరిశోధనలు చేయబట్టే ఇప్పుడు రైతుల పంటలు ఎక్కువ పండించుకోగలుగుతున్నారు. కాబట్టి ఎంఎస్ స్వామినాథన్ను కూడా గొప్ప గౌరవించుకోవాలని భారతరత్న అవార్డు ప్రకటించారు అన్నట్టు. మొత్తానికైతే వీళ్ళు ముగ్గురికి ఈ ఏడాది భారతరత్న అవార్డు ఇస్తున్నట్టు ప్రధాని మోదీ సారు ఎక్స్లా చెప్పుకొచ్చిండు. మరి దేశం కోసం గొప్పగా సేవలు చేసిన వాళ్ళను ఇట్లా అవార్డులతో సత్కరిస్తేనే ఎంతో మందికి ఆదర్శం అవుతుంది. ఏమంటారు? అంతే కదా. తెలంగాణలో కారు పార్టీ అధికారంలోకి దిగిపోయి 2 నెలలు కూడా గడవక ముందే తేపకొగలు కారు దిగుతున్నారులా. కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ అనే వల ఇసిరి లీడర్లను గుంజుకుంటుంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం పోయేటోళ్లను ఎన్ని రోజులు ఆపుతామన్నట్టే చేస్తున్నారు. మరి ఇప్పుడు కారు దిగిన వాళ్ళు ఎవ్వలు, కాంగ్రెస్ పార్టీలో చేరబోయేది ఎవ్వలనేది అరుచుకుందాం పాండ్రి. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి ఇద్దరు కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శాలువా కప్పి సన్మానం చేసిర్రు. మరిగా మొన్నట్ల కొంతమంది కారు పార్టీ ఎమ్మెల్యేలు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిర్రు. కాకుంటే మేము మా తక్లీఫ్లు తీరువుర్రి, మా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయాలని అడిగేందుకే ముఖ్యమంత్రిని కలిసినామని చెప్పిర్రు. కానీ పట్నం దంపతులు మాత్రం బరాబర్ కాంగ్రెస్ పార్టీలో గెలవనీకే ముఖ్యమంత్రిని కలిసినామని పట్నం సునీతారెడ్డి బాజాబ్తో చెప్పేసింది. తొందరలోనే వాళ్ళిద్దరు ఇంకొంతమంది అనుచరులను ఎమ్మడి పెట్టుకుని పోయి చేతి పార్టీలో చేయిస్తారట. అసలుకైతే తాండూరుకెంచి కారు పార్టీ తరఫున
పట్నం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయే వరకు పట్నం మహేందర్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీలో చేరుదామని ప్రయత్నం చేసిండు. కాకుంటే కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చే వరకు జర సలవాడి పార్టీలోనే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాకపోయే వరకు కాంగ్రెస్ పార్టీలో చేరుదామని చూస్తున్నారు. పట్నం సునీతారెడ్డికి సేవెల్ ఎంపీ టికెట్ ఇవ్వాలని అడుగుతున్నారంట. మరిగా ఎంపీ టికెట్ ఇస్తారో లేదో తెలియదు గానీ అధికార పార్టీలో ఉంటేనే పనులు నడుస్తాయని ఈ నిర్ణయం తీసుకున్నట్టున్నారు. ఇక మహేందర్ రెడ్డి తమ్ముడు సీఎం రేవంత్ రెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయిన పట్నం నరేందర్ రెడ్డి మాత్రం నేను ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీలనే ఉంటా, పార్టీ మారే ప్రసక్తే లేదని అంటున్నాడు. ఇటు కేటీఆర్ కు దగ్గర మనిషిగా పేరు పోయిన బోరబండ కార్పొరేటర్ జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీద్దీన్ కూడా మెడల కాంగ్రెస్ కండ వేసుకున్నాడు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి దిగిపోగానే సమస్యలన్నీ గుర్తొచ్చినట్టున్నాయి అన్నకు. పార్టీలా మస్తు గోసపడుతున్నా అని చెప్పి మరి పార్టీ మారిండు. అట్లా దగ్గరోడు దూరపోవడానికి ఏం లేదు. ఎప్పుడు ఎవరు పార్టీ మారుతారో ఏం కథనో ఏం సౌండ్ కాకుండానే ఉన్నదట కారు పార్టీలా. ఇంతమంది పార్టీలకించి పోతున్నా కొందరు బీఆర్ఎస్ పార్టీ పెద్ద లీడర్లు మాత్రం దుమ్ము దూసిపోయే ముక్కు ఉంటేంది పోతేంది అన్నట్టే మాట్లాడుతున్నారు. ఏందో ఏమనులా రాజకీయంలా ఎవరి లెక్కలకు ఉంటాయి మరి. మేడారం జాతర అనగానే ఎవ్వరికైనా మొదలు యాదికొచ్చేది ఎత్తు బంగారాలు ఎదుర్కోలే. ఎత్తు బంగారం ఇత్తమని సమ్మక్క తల్లిని మొక్కుకుంటే చాలు కోరిన కోరికలన్నీ తీరుస్తుందని భక్తుల నమ్మిక. గందుకే 2 ఏండ్ల కోపారి మేడారం పోయే భక్తులంతా ఎత్తు బంగారం పట్టుకపోయి అప్పచెప్తుంటారు. అది అందరికీ తెలిసిన ముచ్చట్నే అనుకోండ్రి. కానీ గీడొగలు మాత్రం ఎత్తు బంగారం ఎవరెత్తు ఇచ్చిండ్రో చూస్తే మీరు పరిశాన్ అవుతారు పక్కా. సమ్మక్క జాతర ముచ్చటన్నారు, ఎత్తు బంగారం అన్నారు, మళ్ళీ కుక్కను చూయిస్తున్నారేందని అనుకుంటున్నారా? సమ్మక్కకు ఎత్తు బంగారం మొక్కింది ఈ కుక్కదానికే. ఇదేందయ్యా ఇది, మేమెప్పుడు చూడలా ఇది అని పరిశాన్ అవుతున్నారా? మీరెప్పుడు చూసినా చూడకున్నా ఇదే నిజం. హన్మకొండలో ఉండే భిక్షపతి జ్యోతి అనే దంపతులు లియో అనే ఈ కుక్కను పెంచుకుంటున్నారు. పోయిన జాతరయాల్లా ఈ కుక్కకు పానంలో సుస్థి అయిందట. ఏం తినకుండా ఆగమాగం చేసిందట. అయ్యో దేవా, గింత ముద్దుగా పెంచుకుంటున్న మా లియోకు గిట్లెట్లయ్యింది? సమ్మక్క తల్లి, నువ్వు మా లియో పానం మంచిగా అయ్యేటట్టు చూస్తే నీకు దాని నిలువెత్తు బంగారం ఇస్తామని మొక్కుకున్నారట. ఇంకేమున్నది, సమ్మక్క తల్లి మహిమ చూయించుట్లా 3 రోజుల్లోనే లియో పానం మంచిగా అయింది. ఇక వాళ్ళు కూడా మొక్కిన మొక్కు మరవకుండా ఇవాళ సమ్మక్క తల్లికి ఈ కుక్క నిలువెత్తు బంగారం జోకిచ్చిర్రు. మనుషులకు చేసినట్టే ఈ కుక్కకు కూడా పొద్దుగాలనే తానం పోసి కాంటకాడికి తీసుకొచ్చి మంచిగా బొట్టు పెట్టి తులాభారం వేసిర్రు. మరిగా కొత్త బట్టలు తొడుగుడు మర్చిపోయిర్రో లేకుంటే బట్టలు తొడిగితే దాని అందం తక్కువ అవుతుంది అనుకున్నారో తెలియదు. కానీ మొత్తానికైతే మంగళారతులు వటకచ్చి కొబ్బరికాయలు కొట్టు మరీ ఎత్తు బంగారం జోకిపించుకున్నారు వాళ్ళు. ఇక అది 13 కిలోల బరువు తూగే వరకు 13 కిలోల బంగారం జోకిచ్చిర్రు. మరి ఇక జాతరయాల లియోను కూడా తీసుకొని పోయి మంచిగా మొక్కులు పెట్టుకుంటారు కావచ్చు. మరి కుక్క దానికి మాటలత్తే అది కూడా నా పానాలు కాపాడిన సమ్మక్క తల్లి నీకు 10,000 శనార్థులు అని తల్లిని మొక్కుకునేది కావచ్చు పోండ్రి. ఇక పసిపిల్లల కాడ నుంచి పండు ముసలోళ్ళ దాకా అందరికందరూ సమ్మక్కకు ఎత్తు బంగారం మొక్కుకున్న చూసినాం. కానీ ఇట్లా పెంపుడు కుక్క కోసం ఎత్తు బంగారం మొక్కిన వాళ్ళు మాత్రం వీళ్ళనే చూస్తున్నామని పట్టిర్రు ఈ ముచ్చట తెలిసిన అక్కడి జనాలు. కొందరు మనుషుల కోసం మొక్కుకుంటే కొందరు మూగజీవుల కోసం మొక్కుకుంటారు. ఎవ్వరి మొక్కులు వాళ్ళై మరి. ఏమైంది ఈ నగరానికి? ఏమైంది? ఓ దిక్కు గంజాయి అమ్మకాలు, ఇంకో దిక్కు ఆకతాయిల అల్లర్లు, చైన్ స్నాచర్ల అరచకాలు. ఇగో ఇప్పుడు ఇట్లనే చెప్పుకునే పరిస్థితి మోపైందిలా పట్నంలా. గా నడుమ కొంతవరకు ఆగినా ఇప్పుడు మళ్ళా ఆగం చేస్తున్నారు కొందరు లక్కోరగాళ్ళు. పాపం గీ అవ్వ తొవ్వంటి పోతుంటే ఎంత పని చేసిర్రో చూడుర్రి. ఓ వీళ్ళని ఎత్క కట్టకపోను, వీళ్ళ చేతులకు జట్టలు ఉట్టా, వీళ్ళు నాశనం గాను, వీళ్ళు బూడిదైపోను.
పాపం చిన్న పిల్లగాన్ని బడికి తీసుకుపోదామని తొవ్వంటి పోతుంటే ఇద్దరు బద్మషుగాలు బండి మీద వచ్చి అవ్వ మెడలున్న చైన్ తెంపిర్రు. బండి మీద నుంచి పోయేది పోగానే లగాంచి మెడలున్న చైన్ గుంజే వరకు ఆ అవ్వతోనట్టుగా చిన్నోడు కూడా అట్లనే కింద పడ్డాడు. ఇంకా నయ్యం వాళ్ళకు చిన్న చిన్న దెబ్బలే తాకినాయట. ఇక వాళ్ళు కీకలు పెట్టే వరకు చుట్టుముట్టున్నోళ్ళు ఆ బండోళ్ళ వెనకాల పడి ఉరికిర్రు గాని రయ్యమని దంచుకొని పోయిర్రు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో జరిగింది ఇది. ఇక ఎంబట్నే వాళ్ళు పోయి అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే సీసీ కెమెరాలో చూసి కేసు రాసుకొని ఆ లత్కొరగాలను దొరకబట్టే పనిలో ఉన్నారట పోలీసులు. కానీ చూడుండ్రి, అల్కగా పైసలు సంపాదించనీకి కొందరు పోరంబొక్కు వెధవలు మనుషుల పానాలతోని కూడా చెలగట్టం ఆడుతున్నారు. మరిగ పబ్లిక్ తొవ్వల పొంటి నడుచుకుంటూ పోయేటప్పుడు మీ ఏరియాలలో కొత్త కొత్త మనుషులు తిరుగుతున్నప్పుడు ముందుగానే జర్రంత జాగ్రత్తగా ఉండుర్రి. అటెంక హరి అన్న కృష్ణ అన్న ఏం ఫాయిదా ఉండదు. ఏమంటున్నాం? మాట బలమన్నా ఉండాలి, లేకుంటే మూట బలమన్నా ఉండాలి అని పెద్దలు ఉత్తగానే అనలేదుల్లా. రెండిట్ల ఏదో ఒకటి ఉంటేనే బతికే రోజులు ఇవి. ఆ రెండు లేనోళ్ళని మాత్రం ఉత్తగానే ఆగం చేసేటోళ్ళు ఉంటారు. పాపం ఈ అన్నోళ్ళు ఎంతో కట్టబడి పైసా పైసా కూడబెట్టుకొని ఇల్లు కట్టుకుంటే ఆఖరుకు అక్కడి అధికారులు ఏం చేసిర్రో చూడుర్రి. స్వామి, మేము ఇస్త్రీ చేసుకొని బతుకుతాము. 10 రూపాయలు జమ చేసుకొని జాగా కొనుక్కున్నాము. జాగా కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకునేటప్పుడు మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నాము. 3 తవ్వల జాగం అది. రోడ్డుకు 40 ఫీట్ల పర్మిషన్ 40 ఫీట్ల పర్మిషన్ ఇస్తే అయినా కూడా రోడ్డు కోసమని సెట్ బ్యాక్ జరిగి 40 ఫీట్లు 50 ఫీట్లు జరిగి మేము కట్టుకున్నాము. కట్టుకునేటప్పుడు ఇలా కొంచెం ఇక్కడ మేము తీసుకున్నప్పుడు బోర్ వేసింది ఉన్నది. ఇక్కడ బోర్ వేసిన కాడికి మేము కట్టుకుంటున్నాము. డాక్యుమెంట్ మీద 18 ఫీట్లు ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. వాళ్ళు లేవన్నా అని చెప్పేసి అంటే కౌన్సిలర్ సాబ్ వచ్చి నువ్వు 4 ఫీట్లు వెనక జరిగినా కాబట్టి గజానికి 20,000 లెక్క ఎంత ఇస్తావు మాకు అని అంటే మేము ఆయన పిలిచి 2 లక్షల రూపాయలు చేలో పెట్టినాము. మళ్ళీ ఇంకా మిగతా కావాలని చెప్పేసి అంటుండు. ఇది ఇంకా 3 లక్షలు కావాలంటుండు. ఇది కట్టి 6 నెలలు అయిపోతుందన్న. ఈరోజు వితౌట్ ఇన్ఫర్మేషన్ వచ్చి గోడగోల కొట్టి సిద్దిపేట పట్టణం రాఘవేంద్ర నగర్లుండే ఈ అన్న అధికారులు చెప్పినట్టు అన్ని నిబంధనలు పాటించి ఇల్లు కట్టుకున్నాడట. ఇక ఇంటికి ప్రహారీ గోడ కూడా లెక్క ప్రకారమే కట్టుకున్నారట. అయినా కూడా పాపం ఎసొంటి నోటీసులు ఇయ్యకుంటేనే గోడను కూలగొట్టిరని బాధపడుతున్నారు. మున్సిపల్ వాళ్ళు కూలగొట్టినటువంటి చూడండి ఇవన్నీ చూడండి. మేము ఇస్త్రీ వేసుకొని నేను 5 రూపాయలు 10 రూపాయలు డ్రెస్ 20 రూపాయలు డ్రెస్ చేసుకుని ఇక చూడండి. ఇగో ఇవన్నీ ఇప్పుడు ఇక చూడండి వితౌట్ నోటీస్. పాపం ఇస్త్రీ చేయనికి తీసుకొచ్చిన బట్టలు కూడా తీయక ముందే డైరెక్ట్గా గోడ కూలగొట్టే వరకు ఆ బట్టలన్నీ పాడైనాయట. ఒక్కొక్క డ్రెస్సు 1000 రూపాయలు 2000 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు మేము గన్ని పైసలు ఎక్కడికించి తీసుకురావాలి అని బాధపడుతున్నారు. 4 ఫీట్ల జాబ్ కోసం మేము కోర్టులు వేసినాం. ఆల్రెడీ 2 సంవత్సరాల కోర్టులు నడిచింది. కోర్టు వేసినటువంటి వ్యక్తి ఎంతవరకు ఒకసారి కూడా కోర్టుకు రాకపోయేసరికి ఏకపక్షంగా మాకు 4 ఫీట్ల జాగా మీద అని చెప్పేసి మాకు కోర్టు ఇచ్చింది. ఇది వచ్చిన తర్వాతనే రూల్ వచ్చినాక మేము కట్టినాం. కోర్టు తీర్పు ప్రకారమే మేము కట్టుకున్నాం. అయినా కూడా మున్సిపాలిటీ అధికారులు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పట్టించుకోకుండా నోటీసులు కూడా ఇయ్యకుండానే కూలగొట్టిరని బాధపడుతున్నారు. ఇక ఈ ముచ్చట మీద మున్సిపాలిటీ అధికారులు మాట్లాడుకుంటా నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్మాణం చేసుకున్నట్లయితే తర్వాత వాళ్ళు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటారు. దానికి నియమ నిబంధనల ప్రకారం ఉన్నట్లయితే మేము ఆక్యుపెన్సీని విడుదల చేయడం జరుగుతుంది. అన్ని సెట్ బ్యాక్స్ లోపల కూడా PHBPS యాక్ట్ ప్రకారం 10% డీవియేషన్ అలౌడ్ ఉంది. అంటే విత్ పెనాల్టీ తోటి 10% వరకు డీవియేషన్ను మనం అలౌ చేయొచ్చు. దాని ప్రకారం మేము ఆ నిబంధనలను పాటిస్తూ పర్మిషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అధికారులేమో మాకున్న నిబంధనల ప్రకారం మేము పని చేసినాం అంటారు. మోక మీద చూస్తేనేమో నిరుపేదలు బాధపడే పరిస్థితి ఉన్నది. అయినా కూడా మరా గోడ 6 నెలలు గడిచినాక ఇప్పుడు కూలగొట్టిర్రంటే ఇన్ని దినాలు ఏం పని ఎలగబెట్టినట్టు? వీళ్ళే కాదు, ఎవ్వరైనా తప్పు చేస్తున్నారని తెలిస్తే ముందే హెచ్చరించాలే గాని గిట్ల పనులు మొత్తం చేసుకున్న గోడ కూలగొడితే పేద బిక్క జనాలకు ఎంత బాధ ఉంటుంది చెప్పుర్రి కదా. మన ఊరు మనబడి పథకంతోని సర్కార్ స్కూల్లో హాలతి మొత్తం మార్చేస్తున్నామని పోయిన సర్కార్ చెప్పింది. దానికోసానికి 1000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెడుతున్నామని గొప్పలు చెప్పింది. ఇక ఇప్పటి సర్కారేమో మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తామని మాటిచ్చింది. ఇలా మాటలేమో కానీ ఈ స్కూల్ పరిస్థితి ఎట్లున్నదో చూడుర్రి. ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ వెంటనే
పాఠశాల టాయిలెట్స్ వెంటనే స్పందించాలి, ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి, ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి, ఉన్నతాధికారులు వెంటనే. ఆ పిల్లలు దేనికోసానికి నినాదాలు చేస్తున్నారో అర్థమైంది అనుల్లా. వాళ్ళు చదువుకుంటున్న సర్కార్ స్కూల్లో టాయిలెట్స్ కట్టాలని. అవును పాపం, టాయిలెట్స్ లేకపోవట్లా ఆడపిల్లలు మస్తు అవస్థ పడుతున్నారట. టాయిలెట్స్ లేవని అధికారులకు చెప్పినా ఎవ్వరు పట్టించుకుంటలేరని ఇట్లా స్కూల్ ముంగట్నే ధర్నాకు కూకున్నారు. మహబూబాద్ జిల్లా ముడుపుగల్లు ఊళ్ళో ఉన్న సర్కార్ స్కూల్లో మరుగుదొడ్లు లేకపోవట్లా విద్యార్థినులకు మస్తు తక్లీఫ్ అవుతున్నదట. గందుకే ఇప్పటికైనా అధికారులు మా కోసం మరుగుదొడ్లు కట్టియకుంటే ఇట్లనే దినం క్లాసులు బంద్ పెట్టి ధర్నాకు దిగుతామని అంటున్నారు. మరి ముచ్చట్ల అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు కానీ ఒక్క ఈ స్కూల్ అనే కాదు, తెలంగాణలో ఉన్న శానా బల్లల గిదే పరిస్థితి ఉన్నది. కాబట్టి అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు, మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ను జర నిమ్మలంగా గడుతురు కానీ ముందుగాలనైతే కనీసం బాత్రూమ్లు కూడా దిక్కులేని స్కూళ్ళల్లో బాత్రూమ్లు, తాగేతందుకు నీళ్ళ సౌలతి కూడా లేని స్కూళ్ళల్లో నీళ్ళ సౌలతి ఏర్పాటు చేయుర్రి. అట్లనే శానా బల్లల పిల్లలు కూకుండేతందుకు కనీసం బల్లలు కూడా లేవు, కిందనే కూకుండి పాటలు వింటున్నారు. కాబట్టి మొదలైతే కనీస సౌలతులైనా సరిపడినన్ని రూమ్లు, కూకుండేతందుకు బల్లలు, కరెంటు సౌకర్యం, ఫ్యాన్లు పెట్టే ఏర్పాట్లు చేయుర్రి. అటెంకా పెద్ద పెద్ద స్కూళ్ళు కడుతురని అంటున్నారు సర్కార్ బల్లల సౌకర్యాలు చక్కగా లేని చదువుకునుడు ఇబ్బంది పడుతున్న పిల్లలు. చూడాలే మరి విద్య ఉద్యోగాల ముచ్చట్ల ఇప్పటి చేతి పట్టి సర్కారు ఏ పాటి శ్రద్ధ పెడతాదో. తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక పరి హెడ్లైన్స్ చూసేయుర్రి. పివి సార్కు ప్రకటించిర్రు భారతరత్న అవార్డు. ఇన్నేళ్ల తర్వాత దక్కింది సరైన గౌరవము. గాంధీ భవన్ పాట పడుతున్నారు కారు పార్టీ లీడర్లు. వలసలాపనికి ఏం చేస్తారో మరి ప్రతిపక్ష పార్టీ నాయకులు. కుక్క కోసం మొక్కిన మొక్కు తీర్చుకున్నారు దంపతులు. వరాలిచ్చే దేవత సమ్మక్క తల్లి అని కొలుస్తున్నారు భక్తులు. తువ్వంటి పోతుంటే మెడలున్న షైన్ తెంపిర్రు లత్కోరగాళ్ళు. ఒంటరిగా తిరిగేటప్పుడు జర పైలంగుండ్రు మహిళలు. ఇగో ఇవ్వులా ఇయాల్టి సిటీ మరి వార్తలు మేము చెప్పినని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.